ప్రవణాన మీ అందరికీ శలం. ప్రియ సహోదరి సోదరా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 43వ అధ్యాయము 5వ వచనము, నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. హల్లెలూయా. దేవుడి వచనం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు. అనేక మంది వారు ఎదుర్కొంటున్న గవర్నమెంట్ పరిస్థితులను బట్టి కృంగిపోయేవారుగా ఉంటారు. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు. అనేక మంది అనారోగ్యాల వల్ల కృంగిపోయేవారుగా ఉంటారు. ఆర్థిక పరిస్థితుల వల్ల కృంగిపోయేవారుగా ఉంటారు. అవమాన పరిస్థితుల వల్ల కృంగిపోయేవారుగా ఉంటారు. వివాహం కాక కృంగిపోయేవారుగా ఉంటారు. పిల్లలు లేక కృంగిపోయేవారుగా ఉంటారు. యవనస్తులు శోధన జయించలేక కృంగిపోయేవారుగా ఉంటారు. సాతాను బంధకాల చేత బంధింపబడి అనేక మంది కృంగిపోయేవారుగా ఉంటారు. శత్రువులను బట్టి, వారి పన్నాగాన్ని బట్టి కృంగిపోయేవారుగా ఉంటారు అనేక మంది. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. మనం ఎందుకు కృంగిపోయామని దేవుడు వాక్యం ద్వారా మనల్ని అడుగుతున్నాడు. నాలో నీవేలా తొందరపడుచున్నావు. మనం ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి అనేక మంది తొందరపడేవారుగా ఉంటారు. తొందరపడి దేవుడి పట్ల కలిగి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధికి దూరం అయ్యి ఇష్టానుసారంగా జీవించడానికి ప్రయత్నించేవారుగా ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతాడు. నాలో నీవేలా తొందరపడుచున్నావు. అనేక మంది తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. మన నిజ జీవితంలో చూసినట్లయితే మనం ఎదుర్కొంటున్న ఘోరమైన పరిస్థితులను బట్టి మనం తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ప్రియ సహోదరి సోదరా, తొందరపాటు నిర్ణయాలతో అనేక మంది వారి కుటుంబాల్లో అశాంతిని పొందుకునేవారుగా ఉంటున్నారు. అసమాధానాన్ని పొందుకునేవారుగా ఉంటున్నారు. తొందరపాటుతనంతో అనేక మంది అనేకమైన బంధాలను కోల్పోయేవారుగా ఉంటున్నారు. అనేక బంధాల నుండి విడిపోయేవారుగా ఉంటున్నారు. తొందరపాటుతనం వల్ల అనేక మంది ప్రాణాలు సైతం కోల్పోయేవారుగా ఉంటున్నారు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నాలో నీవేలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ప్రియ సహోదరి సోదరా, మనం ఎదుర్కొంటున్న పరిస్థితి ఎంత ఘోరమైందైనా, ఎన్నో సంవత్సరాల నుండి ఆ ఘోరమైన పరిస్థితిలో మనం ఉన్నా, ఆ పరిస్థితి వల్ల మనం బాధపడుతూ దుఃఖపడుతూ కృంగిపోయేవారిగా ఉన్నా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవుని యందు మనం నిరీక్షణ ఉంచేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, మన జీవితంలో చూసినట్లయితే అనేకమైనవి దేవుడి దగ్గర మనము అనేక అవసరతల కోసం మనం ప్రార్థన చేసేవారుగా ఉంటాం, మొరపెట్టేవారుగా ఉంటాం, కన్నీటితో దేవుడి దగ్గర ప్రాధేయపడేవారుగా ఉంటాం. కానీ దేవుడు ఆయన జవాబును ఆలస్యం చేస్తే మనం ఏం చేస్తామండి? కుంగిపోయేవారుగా ఉంటాం, తొందరపడేవారుగా ఉంటాం. అంటే దేవుడు ఇచ్చే జవాబు కన్నా మన సొంత ఆలోచనలతో నిర్ణయాన్ని తీసుకొని ముందుకు వెళ్ళాలని ప్రయత్నించేవారుగా ఉంటాం. ప్రియ సహోదరి సోదరా, దేవుని యందు మనం నిరీక్షణ ఉంచేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, అనారోగ్యమైన ఆర్థిక పరిస్థితులైనా, అవమానమైన, శత్రువు తరుముతున్న పరిస్థితులైనా, వివాహం కాని పరిస్థితులైనా, పిల్లలు లేని పరిస్థితి అయినా, ఏ పరిస్థితి అయినా, యవనస్తులకి శోధనకరమైన పరిస్థితులైనా, ఉద్యోగం రాని పరిస్థితి అయినా, వ్యాపారంలో అభివృద్ధి లేని పరిస్థితి అయినా, సేవలో విజయం పొందలేని పరిస్థితి అయినా, ఏ పరిస్థితిలో నీవు నీ జీవితంలో ఉన్నా ఆ పరిస్థితిని బట్టి నీవు కృంగిపోకుండా, ఆ పరిస్థితిలో నీవు తొందరపడకుండా, దేవుడి పట్ల కలిగిన విశ్వాసాన్ని, నువ్వు కలిగిన గవర్నమెంట్ పరిస్థితిని బట్టి విడిచిపెట్టకుండా, దేవుని యందు నీవు నిరీక్షణ ఉంచే వాడిగా, నిరీక్షణ ఉంచే దానిగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతాడు. ప్రియ సహోదరి సోదరా, ఇశ్రాయేలు ప్రజలు కూడా ఫరో బానిసత్వంలో ఉన్నప్పుడు, వారు వాగ్దాన దేశానికి వెళ్ళేటప్పుడు కొన్ని పర్యాలు వారు ఏం చేశారండి? తొందరపడ్డారు. తొందరపడి ఏం చేశారండి,
దేవుడి పట్ల కలిగి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టి వారు విగ్రహాలకు కూడా పూజ చేసిన సందర్భాలను మనం చూస్తాం. వారు కలిగి ఉన్న పరిస్థితుల్లో కృంగిపోయి తొందరపడి దేవుడి పట్ల కలిగి ఉన్న నిరీక్షణను వారు విడిచిపెట్టి విగ్రహాలకు మొక్కారు. దేవుడు ఏం చేశాడండి, ఎంతో కోపపడి మోషే ద్వారా ఆయన పదాజ్ఞలను ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అనుగ్రహించాడు. ప్రియ సహోదరి సోదరా, మన జీవితంలో ఇశ్రాయేలు ప్రజల వలె అనేక మంది తొందరపడి వారు కలిగి ఉన్న గవర్నమెంట్ పరిస్థితుల్లో దేవుడి పట్ల కలిగిన విశ్వాసాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధికి దూరం అయ్యి తొందరపాటు నిర్ణయాలతో దేవుని గాయపరిచేవారుగా అనేకులు ఉంటారు. ఇశ్రాయేలు ప్రజలు కూడా విగ్రహానికి మొక్కి ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఎంతగానో బాధ పెట్టారు. దేవుడికి ఎంత కోపం వచ్చిందంటే ఆ ఇశ్రాయేల్ ప్రజలందరినీ శిక్షించాలన్నంత కోపం వచ్చింది. కానీ మోషే వాళ్ళందరి పక్షున్న దేవుడి దగ్గర ప్రాధేయపడి పశ్చాత్తాపడి వారు చేసిన పాపాలను బట్టి క్షమాపణ మోషే కోరుకున్నాడు. కాబట్టి దేవుడు క్షమించి వారికి పదాజ్ఞలను వారికి అనుగ్రహించారు. ఆ సమయంలో వారు దేవుని గాయపరిచారు అంటే వారు తొందరపాటు పడి దేవుని యందు నిరీక్షణ ఉంచలేకపోవడం వల్ల. ఏ పరిస్థితిలో మనం ఉన్నా దేవుని యందు నిరీక్షణ ఉంచేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, అబ్రహాము శారా తన పుత్రుడైన ఇస్సాకును పొందుకోవడానికి వారు అనేక సంవత్సరాలు ఎదురు చూశారు, నిరీక్షణ కలిగి ఉన్నారు. ప్రియ సహోదరి సోదరా, వాళ్ళు వృద్ధులయ్యారండి. వృద్ధులైనా సరే దేవుడు ఆయన వాక్కు ద్వారా వారికి కుమారుని అనుగ్రహిస్తాడు అని తెలియజేసినప్పుడు దేవుని మాట విని విశ్వసించి నిరీక్షణతో ఎదురు చూశారు. కాబట్టి వారు దేవుడిచ్చే శ్రేష్టమైన బహుమానం ఇస్సాకును కుమారుడిగా పొందుకోగలిగారు. ప్రియ సహోదరి సోదరా, నిరీక్షణ కలిగిన వారు దేవుడు వారి జీవితంలో చేసే కార్యాలను చూడగలుగుతారు. ప్రియ సహోదరి సోదరా, ఈ తొందరపాటు పడేవారు అనేక మందిని మనం చూస్తూ ఉంటాం. రోజువారీ అనేక వార్తల్లో మనం చూస్తూ ఉంటాం. యవ్వనస్తులు, ఇంటర్ వాళ్ళు, చాలామంది లేటెస్ట్గా చాలా న్యూస్లు చూస్తూ ఉన్నాం మనం. ఇంటర్ చదివే పిల్లలు ఎక్కువగా సూసైడ్ చేసుకొని చనిపోతూ ఉన్నారు తొందరపాటుతనంతో. ప్రియ సహోదరి సోదరా, తొందరపాటుతనంతో భార్యని భర్త చంపడం, ఇంకా ఘోరంగా యవ్వనస్తులను చంపడం, ఇవన్నీ అనేకమైనవి వార్తలను మనం చూస్తూ ఉన్నాం. వాటన్నిటిని చూస్తే మనకి ఏమనిపిస్తుందండి, భయం అనిపిస్తుంది. తొందరపాటుతనంతో దేవుడిచ్చే శ్రేష్టమైన జీవితాన్ని అనేక మంది కోల్పోతూ ఉన్నారు. ప్రియ సహోదరి సోదరా, ఆర్థిక సమస్యల వల్ల, అనేక మంది అప్పుల వల్ల, ఒత్తిడి వల్ల అనేక మంది ఆత్మహత్య చేసుకొని మరణించే వారి సంఖ్య కూడా చాలా మంది ఉన్నారు. ప్రియ సహోదరి సోదరా, దేవుడి వాక్యం మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము అని దేవుడు వాక్యం మనతో మాట్లాడుతాడు. నువ్వు కలిగి ఉన్న పరిస్థితి ఎంత ఘోరమైందైనా, ఎన్నో సంవత్సరాల నుండి ఆ పరిస్థితిలో నీవు కనుక నిరీక్షణ ఉంచినట్లయితే కృంగిపోకుండా, తొందరపడకుండా, విశ్వాసంతో నిరీక్షణ కలిగి ఉంటే దేవుని కలిగి ఉన్న గవర్నమెంట్ పరిస్థితుల్లో నుండి ఆయన నిన్ను విడిపించి నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతారు. ప్రియ సహోదరి సోదరా, అనే కోనేరు దగ్గర 38 సంవత్సరాల నుండి ఒక వ్యక్తి వ్యాధితో బాధపడుతూ ఘోరమైన అనారోగ్య పరిస్థితి వల్ల కృంగిపోయి ఉన్నాడు. కృంగిపోయి ఉన్నాడు. కానీ నేను ఈ అనారోగ్యంతో బాధపడుతున్నాను కదా, అనేక మందిని కోనేటిని కదిలించినప్పుడు అనేక వ్యాధులు కలిగిన వారు ఆ కోనేటిలో దిగి స్వస్థత పొందుకుంటూ ఉన్నారు. ఈ వ్యక్తి మాత్రం కృంగిపోయి ఉంటాడు, కానీ తొందరపడలేదండి. బాధపడి ఉంటాడు అతను కలిగి ఉన్న పరిస్థితిని బట్టి.
అనేకులు స్వస్థత పొందుకుంటున్నారు, కానీ నేను స్వస్థత పొందుకోలేకపోతున్నాను. ప్రియ సహోదరి సోదరా, మన జీవితంలో కూడా అనేక మందికి ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. వారు స్వస్థత పొందుకున్నారు, వీరు స్వస్థత పొందుకున్నారు, నేను స్వస్థత పొందుకోలేకపోతున్నాను. వారు ఉద్యోగం పొందుకున్నారు, వీరు ఉద్యోగం పొందుకున్నారు, కానీ నేను ఉద్యోగం పొందుకోలేకపోతున్నాను. వారికి వివాహం అయింది, వీరికి వివాహం అయింది, కానీ నాకు వివాహం అవ్వలేదు. వారికి ఆర్థిక సమస్యలు లేవు, వీరికి ఆర్థిక సమస్యలు లేవు, కానీ నాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి. వారికి అవమానం లేదు, వీరికి అవమానం లేదు, కానీ నేను అవమానపడుతూనే ఉన్నాను. వారికి శత్రువులు లేరు, వీరికి శత్రువులు లేరు, కానీ నాకు లెక్కలేనన్ని శత్రువులు ఉన్నారు. వారు ఎగ్జామ్స్లో పాస్ అయ్యారు, వీరు ఎగ్జామ్స్లో పాస్ అయ్యారు, కానీ నేను ఎగ్జామ్స్లో పాస్ అవ్వలేకపోతున్నాను అని అనేక మంది వారు కలిగి ఉన్న గవర్నమెంట్ పరిస్థితులను బట్టి కృంగిపోయేవారుగా ఉంటారు. దేవుడి పట్ల కలిగి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టేవారుగా ఉంటారు. తొందరపడుతూ ఉంటారు. చాలా మంది తొందరపాటు నిర్ణయాలతో కుటుంబంలో అశాంతిని, అసమాధానాన్ని తెచ్చుకుంటూ ఉంటారు. చాలా మంది తొందరపాటుతనంతో ప్రాణాలు సైతం కోల్పోతూ ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, దేవుని యందు వారు నమ్మిక ఉంచి దేవుడి సహాయాన్ని పొందాలని నిరీక్షించేవారుగా ఉండరు. బెతెస్దా అనే కోనేరు దగ్గర 38 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నాడండి. ఇతనికి విశ్వాసం ఉంది, ఇతను నిరీక్షణ కలిగి ఉన్నాడు. కనుక అతను కలిగిన ఘోరమైన అనారోగ్య పరిస్థితిని బట్టి అతన్ని చంపుకోవాలని ఎన్నడూ అనుకోలేదు. అతను కలిగి ఉన్న నిరీక్షణను బట్టి నేను బ్రతకను, ఇక నేను మరణిస్తే బాగుండు అని అతను ఎన్నడూ అనుకోలేదండి. అతను ఒక గొప్ప విశ్వాసాన్ని, నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఏదో ఒక రోజు యేసుక్రీస్తు ప్రభువారు నన్ను చూస్తాడు, నన్ను దర్శిస్తాడు, నన్ను స్వస్థపరుస్తాడు అని నిరీక్షణ కలిగి ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి మాట ద్వారా అతను స్వస్థత పొందుకున్నాడు. ప్రియ సహోదరి సోదరా, చాలా మంది వైద్యుల దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్లు చేయించుకుంటారు. వారు కలిగి ఉన్న అనారోగ్యాన్ని బట్టి, అది ఏ అనారోగ్యమైనా వైద్యుల దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటారు వారికి ఉన్న సమస్యని చెప్పి. ఏ రోజు అయినా ఆ వైద్యుడే వారి దగ్గరికి వచ్చి వారిని స్వస్థపరిచింది మనం ఎప్పుడు చూడం. కానీ ఈ వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారే ఈ వ్యక్తి దగ్గరికి వచ్చి ఆయన వాక్కు ద్వారా ఈ వ్యక్తిని స్వస్థపరిచారు. నిరీక్షణ కలిగిన వారు, విశ్వాసంతో నిరీక్షణ కలిగి దేవుడు వారిని స్వస్థపరుస్తాడు, వారి జీవితంలో అద్భుతం చేస్తాడు అని ఎదురు చూసే వారికి దేవుడు ఆయన ఉన్నతమైన కృపను అనుగ్రహిస్తారని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఈ వ్యక్తి నిరీక్షణ కలిగి ఉన్నాడు కాబట్టే దేవుడి కృపను పొందగలిగాడు. వ్యక్తి బాధపడినట్లు అనేక మందిని మనం కూడా బాధపడుతూ ఉంటారు. దేవుడికి ఇష్టమైనట్లు జీవిస్తున్నా, దేవుడు చిత్త ప్రకారం దేవుడికి ఇష్టమైనట్లు జీవిస్తున్నా స్వస్థత పొందుకోలేకపోతున్నాం, ఆర్థిక సమస్యల్లో నుండి బయటపడలేకపోతున్నాం. ఇష్టానుసారంగా జీవిస్తూ పాపం చేస్తూ దేవుని గాయపరిచే వారి దగ్గర అనేక డబ్బు ఉంటుంది అని బాధపడుతూ ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, దేవుడికి ఇష్టమైనట్లు పరిశుద్ధంగా జీవిస్తూ దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు అనేక మందిని మనం చూసినప్పుడు కొన్నిసార్లు మనం కూడా బాధపడుతూ ఉంటాం. ఇష్టానుసారంగా పాపం చేసి ఇష్టమైనట్టు బ్రతికే వారికి అనేక మేలులు జరుగుతున్నాయి. వాళ్ళు ఉన్నతంగా వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటున్నాయి, వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారు. వాళ్ళు కలిగిన డబ్బులు బట్టి వారికి అనేక మంది బంధువులు ఉంటున్నారు, స్నేహితులు ఉంటున్నారు, అనేకులతో వారు సంతోషించేవారుగా ఉంటున్నారు. కానీ దేవుని నమ్ముకొని ఆయన మీదే నమ్మకం ఉంచి నిరీక్షణ కలిగి జీవించే మాకేమో అనేక ఆర్థిక పరిస్థితులు, అనేక అవమాన పరిస్థితులు, మేము కలిగి ఉన్న లేమిని బట్టి మా బంధుమిత్రులు కూడా మా దగ్గరికి రావడానికి బాధపడుతున్నారు.
అంత ఘోరమైన ఆర్థిక పరిస్థితుల్లో మేము ఉన్నాము అని కృంగిపోయే వారిని అనేక మందిని మన జీవితంలో చూస్తూ ఉంటాం. ప్రియ సహోదరి సోదరా, ఈ వ్యక్తి కూడా 38 సంవత్సరాల నుండి అనేకులు స్వస్థత పొందుకుంటుంటే వీరికి స్వస్థత కలిగింది, వారికి స్వస్థత కలిగింది. ఆ కోనేటిలో దిగినప్పుడు నేను స్వస్థత పొందుకోలేకపోతున్నాను అని కృంగిపోయాడు. మనం కూడా అనేక మంది కృంగిపోయేవారుగా ఉంటాం. అనేక మంది బాధపడుతూ జీవితంలో నిరాశ నిస్పృహలోకి వెళ్ళేవారుగా ఉంటాం. నాకే ఎందుకు ఇలా జరిగింది, నా కుటుంబంలోనే ఇలాంటి ఘోరమైన పరిస్థితులు ఏంటి అని అనేక మంది కృంగిపోయేవారుగా ఉంటాం. ప్రియ సహోదరి సోదరా, అబ్రహాము గారిని దేవుడు పరీక్షించాడు. దేవుడు మనల్ని కూడా మన జీవితంలో అనేక మందిని పరీక్షిస్తూ ఉంటాడు. అబ్రహాము గారు తను ప్రేమించే కుమారుడిని బలిగా అర్పించమన్నప్పుడు బలిగా అర్పించి అతని విశ్వాసాన్ని తెలియజేశాడు. ప్రియ సహోదరి సోదరా, నిరీక్షించే వారికి కూడా దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. ప్రియ సహోదరి సోదరా, కానీ ఆ పరీక్షలో చాలామంది అపజయాన్ని పొందుకొని దేవుడి పట్ల కలిగిన విశ్వాసాన్ని విడిచిపెట్టేవారుగా ఉంటున్నారు. మోషే దేవుడి పట్ల ఎంతో గొప్ప నిరీక్షణ కలిగిన వ్యక్తి. ప్రియ సహోదరి సోదరా, అన్ని సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించాడు అంటే వాళ్ళు చాలాసార్లు మోషే మాటలను వినలేదు. చాలాసార్లు వారు కలిగి ఉన్న ఆకలి దప్పులను బట్టి కృంగిపోయారుగా ఉండి తొందరపడి నిర్ణయాలు తీసుకునేవారుగా ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. కానీ అన్ని పరిస్థితుల్లో కూడా మోషే మాత్రం దేవుడి పట్ల కలిగి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టలేదండి. మోషే విశ్వాసంతోనే ఉన్నాడు. మోషే ఎంతో నిరీక్షణ కలిగి ఉన్నాడు కాబట్టే అనేక అద్భుతాలు ఇశ్రాయేలు ప్రజల ఎదుట చేయగలిగాడు. ప్రియ సహోదరి సోదరా, నిరీక్షణ కలిగిన వారి జీవితంలో దేవుడు అనేకమైన అద్భుతాలు చేస్తాడు. ప్రియ సహోదరి సోదరా, మోషే చూసినట్లయితే ఫరో మీదకి అనేక తెగుళ్ళు తెప్పించాడు. దేవుడి ద్వారా కర్రను సర్పంగా మార్చాడు. ఎర్ర సముద్రంలో ఆరిన నేలను మోషే కర్ర చూపించి చేశాడు. ప్రియ సహోదరి సోదరా, ఎర్ర సముద్రం 2 పాయలుగా చేశాడు. మారా చేదు నీళ్లను మధురంగా మార్చాడు. ఆకలిగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి పరలోకం నుండి మన్నాను కురిపించేలాగా దేవుడికి ప్రార్థన చేశాడు. ప్రియ సహోదరి సోదరా, నిరీక్షణ కలిగి ఉంటే దేవుడు మన జీవితంలో చేసే అద్భుతాలను మనం చూస్తామని దేవుడు వాక్యం మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న ఘోరమైన పరిస్థితులను బట్టి దేవుడి పట్ల కలిగి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధికి దూరం అవుతూ నిరీక్షణ లేని వారిగా ఉండేవారిగా అనేకులు ఉంటారు. దేవుడు వాక్యం మనతో మాట్లాడుతున్నాడు. నీవు దేవుడి పట్ల కలిగి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా విశ్వాసంతో నిరీక్షణ కలిగి ఉంటే నీ జీవితంలో నువ్వు ఎటువంటి ఘోరమైన పరిస్థితిలో ఉన్నా ఆయన వాక్కు ద్వారా స్వస్థత పొందుకొని నీవు నీ జీవితంలో అద్భుతాన్ని చూస్తావని దేవుడి రోజు వాక్యం మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, 38 సంవత్సరాల నుండి వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి నిరీక్షణ కలిగి ఉన్నాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి మాట ద్వారా స్వస్థత పొందుకొని అతని జీవితంలో అద్భుతాన్ని చూడగలిగారు. ప్రియ సహోదరి సోదరా, నిరీక్షణ కలిగిన వారి జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. అబ్రహాము గారు నిరీక్షణ కలిగి ఉన్నాడు కాబట్టి అతని జీవితంలో ఇస్సాకు వంటి శ్రేష్టమైన కుమారుని అనుగ్రహించి అద్భుతాన్ని చేశాడు. ప్రియ సహోదరి సోదరా, నిరీక్షణ కలిగిన వారి జీవితంలో దేవుడు ఖచ్చితంగా వారు కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి, వారు కలిగి ఉన్న పరిశుద్ధతను బట్టి, దేవుడి కొరకు భయపడి జీవించే విధానాన్ని బట్టి దేవుడు ఖచ్చితంగా వారి జీవితంలో
అద్భుతాన్ని చేస్తాడు. ఖచ్చితంగా దేవుడు నిరీక్షణ కలిగిన వారికి కృప అనుగ్రహిస్తాడు. ప్రియ సహోదరి సోదరా, అనేక మంది వ్యాధులు కలిగిన వారు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి స్వస్థత పొందుకున్నారండి. కానీ ఈ వ్యక్తి దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారి వ్యక్తిని స్వస్థపరిచారు. ఈ వ్యక్తి కృపను పొందుకున్నాడు. ప్రియ సహోదరి సోదరా, నిరీక్షణ కలిగిన వారు దేవుని కృపను పొందుకుంటారని దేవుడు వాక్యం మనమంతా మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ప్రార్థనతో ఈ ఉపదేశాన్ని మనం ముగించుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన. అయ్యా, ఈరోజు నీ వాక్కుదారులు మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన. అయ్యా నాయన తండ్రి, మాలో కూడా నాయన తండ్రి అనేక మంది నాయన కృంగిపోయేవారిగా ఉన్నాం తండ్రి నాయన. అయ్యా నాయన తండ్రి, అయ్యా నాయన మాలో కూడా మేము అనేక మందిని నాయన తండ్రి తొందరపడే వారిగా నాయన తండ్రి నీ ఎందు నాయన తండ్రి నాయన తండ్రి విశ్వాసాన్ని విడిచిపెట్టి నాయన తండ్రి నాయన తండ్రి నిరీక్షణ కొలిపేవారిగా నాయన తండ్రి అనేక మంది ఉన్నాం తండ్రి మమ్మల్ని క్షమించండి తండ్రి నాయన. నాయన తండ్రి నీ ఎందు విశ్వాసం ఉంచి నాయన తండ్రి నాయన తండ్రి తొందరపడకుండా నాయన తండ్రి విశ్వాసంతో నిరీక్షణ కలిగిన నాయన తండ్రి నేను కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితుల్లో నాయన తండ్రి నీ వాక్కు ద్వారా నేను తండ్రి స్వస్థత పొందుకోవడం కొరకు నేను తండ్రి నిరీక్షణ కలిగిన తండ్రి ఎదురు చూసేవారుగా ఉండే కృపను దయచేయండి తండ్రి అబ్రహాము గారి వల్లే నేను తండ్రి మోషే గారి వల్లే నేను తండ్రి అదేవిధంగా నాయన తండ్రి 38 సంవత్సరాల నుండి వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి వల్ల తండ్రి మేము నాయన తండ్రి నిరీక్షణ కలిగిన నాయన తండ్రి నాయన తండ్రి నీ వాక్ ద్వారా స్వస్థత పొందుకొని నాయన తండ్రి నీ కృపను నాయన తండ్రి మేము పొందుకునే కృపను దయచేయమని నాయన తండ్రి యేసునామములోనైనా ఈ ఉపవాస దినాల్లో నాయన తండ్రి వీటి కోసం అయితే మేము ప్రార్థిస్తున్నాము నాయన తండ్రి నీ చిత్త ప్రకారం వేసిష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతోనైనా జవాబును అనుగ్రహించండి తండ్రి నాయన. నీ జవాబు కోసం నిరీక్షణ కలిగిన తండ్రి ఎదురు చూసేవారుగా నాయన తండ్రి మేమందరూ ఉండే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన. సమస్తం తండ్రి దేవా నీ చిత్త ప్రకారం వేసిష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతోనైనా మా అందరి జీవితంలో జరిగించి నడిపించి బలపరచమని నీవేళ్ళప్పుడు మాకు తోడుగా ఉండి సహాయం చేయమని నాయన తండ్రి మేమందరం నాయన తండ్రి నిరీక్షణ కలిగిన వారిగా నాయన తండ్రి యేసునామములో ఉండి నాయన తండ్రి నీవు మా జీవితాల్లో చేసే అద్భుతాలను నాయన తండ్రి నీ వాక్ ద్వారా నీవు మాకు ఇచ్చే స్వస్థతను నాయన తండ్రి నీ మా జీవితంలో నాయన తండ్రి చేసే అద్భుతాలను నాయన తండ్రి మేము చూసే కృపను దయచేయమని సమస్తం తండ్రి దేవా నీ చిత్త ప్రకారం వేసిష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతోనైనా మా జీవితంలో జరిగించి నడిపించి బలపరచమని నీవేళ్ళప్పుడు మాకు తోడుగా ఉండి సహాయం చేయమని యేసునామములో నీ చిన్ని ప్రాణం బంగారు పాదాలకి నాయన తండ్రి నీ కృప ద్వారా సమర్పిస్తూ అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రభునామమున మీ అందరికీ షలోమ్. ప్రియ సహోదరి సల్లారా.